ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. నేటి దినములలో మన యొక్క జీవిత యాత్రలో కొన్ని పరిస్థితులు మనకు వ్యతిరేకముగాను మనకు అనుకూలముగాను జరుగుతున్నప్పుడు మనము చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం. అయితే దీని వెనుక దేవుని ప్రణాళిక ఒకటి ఉందని, దేవుని చిత్తం ఒకటి ఉందని, లేక మనము దేవుని యొక్క తలంపుల్లో ఉద్దేశ్యములో ఉన్నాము అనేటువంటిది మనము గుర్తించాలి. అలా గుర్తించినప్పుడు మన జీవితానికి కావలసినటువంటి ఒక చక్కని భవిష్యత్తును మనము చూడగలుగుతాం. ఎందుకంటే చాలా సమయాలలో ఊహించని మేలులతో, ఆశించని కార్యములతో దేవుడు మన పక్షాన అద్భుతాలు చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం, అబ్బా మనం ఎంత ధన్యులమో, అబ్బా మనం ఎంత అదృష్టవంతులమో అని మనం అనుకుంటాం. కానీ మీరు గమనించినట్లయితే దీని వెనుక దేవుని ప్రణాళిక ఉంది అనేటువంటిది మనము గుర్తించాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 28వ వచనములో చూచినట్లయితే, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దినం మన జీవితంలో మనము ఊహించని మేలులతో, తలంచని కార్యములతో మనం ఎప్పుడైతే సంతోషిస్తూ అబ్బా అని అనుకుంటూ ఉంటామో అప్పుడు మనం గ్రహించాల్సినటువంటి ఒక విషయం ఏమిటంటే, దేవుణ్ణి ప్రేమించుచున్నాను. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుణ్ణి మనము ప్రేమిస్తున్నట్లు, దేవుణ్ణి మనము గౌరవిస్తున్నట్లు, దేవుణ్ణి మనం ఇష్టపడుతున్నట్లు ఆయన కార్యాలు మన పట్ల జరుగుతున్నప్పుడు, ఆయన సంకల్పము మన పక్షాన నెరవేరుతున్నప్పుడు మనము ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే, మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. ఈ భూమి మీద దేవుణ్ణి ప్రేమించని వారు అంటూ ఎవరు ఉండరు. ఏదో ఒక రకంగా దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉంటారు. అయితే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనేటువంటిది మనము రుజువు చేసుకోవాలి అంటే ఆయన కార్యాలు ఒక్కటే మన పట్ల, దేవుడు మన పట్ల చేస్తున్న ప్రతి కార్యము కూడా మనలను ధైర్యపరుస్తుంది, మనలను బలపరుస్తుంది, మనలను ముందుకు నడిపించింది. కనుక మన జీవితంలో సమస్తమును సమకూడి, ఏమంటండి, సమస్తమును సమకూడి, అన్ని కూడా ఊహించని రీతిగా, నీవు ఆశించని రీతిగా సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరగాలి. మనము ఎరిగినప్పుడే మన జీవితంలో ఒక చక్కని ఆదరణ పొందుతాం. మనము ఎరిగినప్పుడే మన జీవితంలో దేవుణ్ణి ప్రేమించడం ఇంకా ఎక్కువ చేసుకుంటాం. దేవుణ్ణి ప్రేమించుట వలన ఎదుగో మన జీవితంలో మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నవని మనము
ఎరగవలసిన వారమై ఉంటూ ఉన్నాం. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో దేవుని కార్యములు చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే ఆయన గనక మన పక్షాన కార్యములు చేయకపోతే, ఆయన గనక మన పక్షాన వ్యాజ్యమాడకపోతే, మన జీవితంలో సంతోషము అనేటువంటిది మనము అనుభవించలేము. మన జీవితంలో మనము సంతోషము అనుభవించాలి అంటే దేవుని కార్యాలు మన పట్ల జరగాలి. దేవుని కార్యములు మన పట్ల నెరవేర్చబడాలి. అప్పుడే మనము దేవునికి సమీపముగా ఉంటాం. అలాగే దేవుణ్ణి మరి ఎక్కువ ప్రేమిస్తాం. అలాగే దేవునికి నమ్మకమైనటువంటి సాక్షులుగాను బిడ్డలముగాను మనము జీవిస్తామని దేవుని నామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. కనుక రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ప్రకారం దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. దేవుణ్ణి ప్రేమించడమే కాదు, ఆయన సంకల్పము చొప్పున మీరు పిలువబడ్డారు అనేటువంటిది గుర్తించండి. దేవుడు నిన్ను ఉచితంగా లేకపోతే ఊరకనే ఆయన ఎన్నుకోలేదు సుమా. ఆయనకి నీ పక్షాన ఒక సంకల్పం ఉంది. నీ పక్షాన ఆయనకి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను మనము కలిగి ఉండాలి. ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఏం కలగడానికంట? మేలే. దేవుడు పిలిచిన వారిని, దేవుణ్ణి ప్రేమించు వారిని ఆయన ఎప్పుడు కూడా మేలు చేసే దేవుడే కానీ ఏమాత్రము కూడా చెడు చేసే దేవుడు కాడు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లయితే దేవుణ్ణి ప్రేమించు వారికి ఈరోజు మనము దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుందాం. దేవుని ప్రేమను పొందుకుందాం. నువ్వు ప్రేమిస్తే ఆయన ప్రేమను పొందుకుంటావు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో అది అనుభవించిన వారికి మాత్రమే తెలిసింది. ఆ ప్రేమ విలువైంది, ఆ ప్రేమ శ్రేష్టమైంది, ఆ ప్రేమ గొప్పది. కనుక ఈ సమయమందు దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడినటువంటి మన జీవితములో మేలు కలుగుటకు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మేలు నీవు పొందాల. దేవుడు నీ పట్ల చేస్తున్న కార్యములను నీవు చూడాల. దేవుడు నీ పక్షాన చూపిస్తున్నటువంటి అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి ఆ కార్యాలను మీరు అనుభవించాలి అంటే ఇదిగో దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకో. దేవుని ప్రేమను పొందుకోవడం ఎలాగో నువ్వు తెలుసుకో. ఎందుకంటే భూమి మీద అందరూ కూడా అనే మాట ఏమిటంటే, దేవుడు అంటే నాకెంతో ఇష్టం అంటారు. అంత కష్టమే. దేవుణ్ణి ప్రేమించడం అంటే అంత ఈజీ కాదండి. దేవుని కొరకు నిలవబడడం అంటే అంత ఈజీ కాదు. ఈరోజు నీవు అనుకుంటున్నట్లు దేవుణ్ణి ప్రేమించుట, దేవుణ్ణి స్వీకరించుట చాలా అది ఒక బిగ్ టాస్క్. అందుకే ఆయన్ను ప్రేమిస్తే, ఆయన సంకల్పము చొప్పున మనం పిలువబడితే మేలు కలుగుటకై, ఏం కలుగుటకంట? మేలు కలుగుటకై సమస్తమును, అనగా నీకు వ్యతిరేకముగా ఉన్నటువంటివి, నీకు అననుకూలంగా ఉన్నటువంటివి, నీవు పొందుకోలేనటువంటివి, నీ చేత కానటువంటివి, వాటన్నిటిని దేవుడు సమస్తమును సమకూడి ఎంత మంచి దేవుడు. ఈరోజు మన జీవితంలో అన్నిటినీ మనము సమకూర్చాలంటే చిన్న మాటలు కాదు.
అన్నిటినీ మనము సమకూర్చుదాం. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి పరిస్థితులను మనము కలిగి ఉండాలి అంటే ఈరోజు దేవుణ్ణి ప్రేమించుటలో మనము ప్రథమముగా ఉండడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించుటలో వెనుకాడవద్దు. దేవుణ్ణి ప్రేమించుటలో ఏమాత్రము కూడా ఆలోచన చేయవద్దు. మీరు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ప్రేమను మీరు పొందుకుంటారు. ఆయన ప్రేమను మీరు పొందుకుంటే ఈ భూమి మీద సమస్తమును సమకూడి మేలు కలుగుటకై జరుగుతాయని మనము గుర్తించుదాం. అలాగే మరి ఆయన యొక్క ప్రేమ మరి అనేక సార్లు అనేక విధాలుగా ఆయన బయలుపరిచాడు. ఆయన ప్రేమను అనేక సార్లు మనకు తెలియపరిచాడు. ఆఖరికి ఆయన ప్రాణమును సహితం మన కొరకు అర్పించాడు. ఎంత మంచి ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ మన యేసు ప్రేమ. అందుకే దేవుణ్ణి ప్రేమించుట గొప్ప భాగ్యమని, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన ప్రతి ఒక్కరికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదము. దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.